ప్రైమ్ గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి తిరిగి కొనుక్కోబడును. ఫర్ మోర్ డీటెయిల్స్ 7997990027. నమస్కారం గురుగారు. హరిత గారు నమస్కారం అండి. గురుగారు, జూలై నెలలో తులారాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది? ఈ సూర్యుడు మార్పు అనేది తులారాశి వాళ్ళకి ఎక్కడెక్కడ అనుకూలతలు ఉంటాయి, ఎక్కడెక్కడ ప్రతికూలతలు ఉంటాయి, వీళ్ళు ఎక్కడ స్లో అవ్వాల్సిన సిచ్యువేషన్ ఉందంటారు? సో మనం జూలై మంత్ తులారాశి వాళ్ళ రాశి ఫలాలు చెప్పుకునే ముందు ఈ మంత్కి చాలా విశిష్టత ఉందండి. ఆధ్యాత్మికంగా ఎవరైనా ఎదగాలన్నా కానీ, లేదంటే చాలా ప్రాబ్లమ్స్లో ఉన్నాము, ఈ ప్రాబ్లమ్స్ బయటపడాలనుకున్న వాళ్ళకి 4 ముఖ్యమైన రోజులు ఉన్నాయండి. అవి చాలా చాలా ఇంపార్టెంట్. ఒకటి, ఆషాఢ నవరాత్రి జూన్ 26 నుంచి స్టార్ట్ అవుతుంది, జూలై 4 వరకు ఉంటుందండి. ఎవరైతే కనుక కోర్టు కేసుల్లో ఉన్నారో, పర్టికులర్ భార్యాభర్తలు డైవర్స్ అప్లై చేసి అక్కడి నుంచి అది ముందుకు వెళ్ళట్లేదండి. అంటే వాళ్ళు కలిసి ఉండటం లేదు, అలానే విడిపోవటం లేదు, మధ్యలో ఎక్కడో హ్యాంగ్ అయిపోయి ఉన్నారు, పేరెంట్స్ ఏమో బాధపడుతూ ఉంటారు. ఇలాంటి వాళ్ళకి విముక్తి రావడానికి ఈ ఆషాఢ నవరాత్రులు ఒక అద్భుతమైన అవకాశం అండి. ఆ పూజ చేసుకోవాలి. రెండోది, రియల్ ఎస్టేట్. చాలామంది అంత ఉత్సాహంగా లేదు, పర్టికులర్ హైదరాబాద్ సరౌండింగ్లో. ఇలాంటి వాళ్ళకి రియల్ ఎస్టేట్ రంగంలో స్థిరపడి ఉండి బట్ ముందుకు వెళ్ళని వాళ్ళు కూడా ఈ ఆషాఢ నవరాత్రులు సెలబ్రేట్ చేసుకోవచ్చు. తర్వాత అగ్రికల్చరల్ బేస్డ్, వ్యవసాయానికి ఆధారంగా ఎవరైనా ఉండి వాళ్ళు సరిగ్గా పంట దిగుబడి లేక తర్వాత నష్టాలు వచ్చి పొలాలు అమ్ముకుందాము అనే స్థితికి వచ్చిన వాళ్ళు కూడా ఈ ఆషాఢ నవరాత్రులు కనుక చేసుకుంటే ఈ యొక్క నవరాత్రుల ప్రభావంతో ఆ ప్రాబ్లమ్స్ అన్నీ బయటపడిపోతారండి. తర్వాత ఈ పూజ కూడా చాలా పెద్దగా హడావుడి హంగామా చేయనవసరం లేదు. అంటే వాళ్ళకున్న స్తోమతను బట్టి అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ టైం స్పెండ్ చేసి రాత్రి 8 o'clock తర్వాత అమ్మవారి వారాహి అమ్మవారి పటానికి ధూపం వేసి అట్లీస్ట్ పంచోపచార పూజ చేసుకొని అష్టోత్తర శతనామావళి చదువుకొని, లేదంటే 12 నామావళి అట్లీస్ట్ అంతవరకు చదువుకోగలిగితే అమ్మ కరుణించేస్తుంది. గురుగారు, మనం రెగ్యులర్గా చేసే పూజ పంచోపచార పూజే కదా? రెగ్యులర్గా డైలీ ఇంట్లో చేసేదే పంచోపచార పూజ. షోడోపచార పూజ అంటే ఆసనము, అది కొంచెం లెంతీగా ఉంటుంది. బట్ ఇంట్లో రెగ్యులర్గా చూసుకునేదే షోడోపచార పంచోపచార పూజ అంటే. తర్వాత గురు పూర్ణిమ రోజు ఎవరికైతే గురు అనుకూలంగా లేరో, లేదంటే గురు దశ నడుస్తుందో, గురు మంచి నీచ స్థానంలో ఉన్నారో, ఇలాంటి వాళ్ళందరూ కూడా, ప్లస్ ఎవరైతే చదువు రావాలనుకుంటున్నారో అకాడమిక్స్లో రాణించాలి, తర్వాత మేనేజ్మెంట్ స్కిల్స్, అడ్మినిస్ట్రేషన్ పవర్ ఎవరికైనా కావాలనుకుంటే గురువు మెయిన్ ఇంపార్టెంట్. ఆ రోజున జూలై 10th గురువుకి వాళ్ళకి చదువు నేర్పిన వాళ్ళు కానివ్వండి, టీచర్లకి లేదా మఠాలకి ఆశ్రమాలకు వెళ్ళి గురువులకి నమస్కారం చేస్తే వాళ్ళ యొక్క ఆశీర్వాదం పొందితే ఆ గురువు యొక్క గ్రహం యొక్క పీడలు తొలగిపోతాయండి. అంతేకాకుండా నాగపంచమి అని ఉంటుందండి. నాగుల చవితి, నాగపంచమి అంటారు కదండి. శ్రావణ మాసం 25వ తారీఖున స్టార్ట్ వస్తుంది. ఎవరికైతే పిల్లలు కలగటం లేదో, పెళ్ళైనా కానీ, లేదంటే మిస్క్యారేజ్ అవుతూ ఉండి, తర్వాత పిల్లలకి ఉండి తల్లిదండ్రులకి వాళ్ళకి మధ్యలో గ్యాప్ ఉంటుందండి. ఇలాంటి వాళ్ళందరూ కూడాను ఈ నాగుల పంచమి చక్కగా చేసుకుంటే ఇది ఒకటి. అంటే పిల్లలకి తల్లిదండ్రులకి మధ్య అనుసంధానం లాంటిది అంటారా? అంతే కదండి. మెయిన్ చాలామంది ఏమనుకుంటారంటే, ఒకటి పితృశాపాలు, అది ఉంటే సహజంగానే తల్లిదండ్రులకి పిల్లలకి మధ్య గ్యాప్ వస్తుంది. ఇంకొకటి ఏమంటారండి, గ్యాప్ ఉండదు కానీ వాళ్ళు ఊరు ఖర్చుకుంటూ ఉంటారండి. పేరుకి కోఆర్డినేషన్ ఉండదు. పేరెంట్స్ వాళ్ళ గురించి ఇన్సెక్యూర్ ఫీల్ అయిపోతుంటారు, పిల్లలు వాళ్ళ మాట అనరు, తగిడిపిచ్చేస్తుంటారు. దీనికి కారణం మానసాదేవని. మానసాదేవుని కనుక ప్రార్థన చేస్తే ఈ తల్లికి ప్లస్ ఈ కొడుకులకి మధ్య ఉన్న బంధం పెరుగుతుందండి. సో మనకి ఆ కథ కూడా ఉందండి, మానసాదేవి స్టోరీ చదివితే తెలిసిపోతుంది. తల్లి మాట గురించి, వాళ్ళ కొడుకు ఎలాంటి చేస్తాడు, తర్వాత పావుని ఎలా కాపాడతాడు, వాళ్ళ తల్లికి ఒక మంచి, ఇదంతా పెద్ద స్టోరీ ఉందండి. అందుకని చెప్పి పిల్లలకి ఇలా రావాలనుకుంటే ఈ మానసాదేవి 12 నామ స్తోత్రాలు చదివి ఆ రోజు కనుక పూజ చేస్తే అది వరం వాళ్ళకి వచ్చేస్తుందండి. అలానే మనకి ఇవి 4 రోజులు తొలి ఏకాదశి. సో ఏకాదశి శయన ఏకాదశి అంటారు. బట్ ఆ రోజు కనుక ఇంట్లో ఏదైనా కనుక కంటిన్యూస్గా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటే ఇంట్లో వీళ్ళు ఏకాదశి రుద్రాభిషేకంతో తర్వాత వేద ఆశీర్వాదం కనుక తీసుకొని ఇంట్లో కనుక చేయించుకుంటే చాలా బాగుంటుంది ఆ రోజు. సో ఇవి మేజర్ ఇంపార్టెంట్ 4 ముఖ్యమైన రోజులు మనం చెప్పుకోవాలి. సో ఇప్పుడు తులారాశి కనుక మనం చూసుకుంటే చిత్త 2, 3, 4 పాదాలు, స్వాతి 1, 2, 3, 4 పాదాలు, విశాఖ 1, 2, 3 పాదాలంతా తులారాశిలో ఉంటాయి. పేరు బలం కనుక చూసుకుంటే వీళ్ళకి రా, రీ, రూ, రే, రో, తాతి, తూతి, తే అనే లెటర్స్ అంతా కూడా మనకి తులారాశిలో ఉంటాయి. సో మనకి 2 గ్రహాలు, ముఖ్యంగా సూర్యుడు మారుతూ ఉన్నాడు, శుక్రుడు కూడా మారుతూ ఉండటంతో వీళ్ళకి ఏమవుతుందంటేనండి, సూక్ష్మ గోచారం, లఘు గోచారం కాన్సెప్ట్ ప్రకారం కనుక మనం చూసుకుంటే వీళ్ళకి భూలాభం, తర్వాత రియల్ ఎస్టేట్ వాళ్ళకి చూపిస్తుంది, సౌఖ్యంగా ఉంటారు, సంపదల ప్రకారంగా ఉంటాయి, క్రియాఫలం అన్నీ వీళ్ళకి చాలా పాజిటివ్గానే ఉంటాయి. నెగిటివ్ అనేది ఒక్కటి కూడా లేదు. వీళ్ళ చుట్టూ ఒకే ఒక ప్రాబ్లం ఏమంటే రాహు ఉండటంతో కొన్ని విషయాల్లో
విచారం కలిగించే విధంగా ఉంటుందే తప్ప బట్ ఓవరాల్గా వీళ్ళకి 90% చాలా పాజిటివ్గా ఉన్నాయి. అయితే ఈ పాజిటివ్గా ఉన్నాయి ఎక్కువ లెవెల్లో అనుభవంలోకి రావు. నెగటివ్ అయితే 100% లేదు, కానీ పాజిటివ్ చాలా ఎక్కువగా ఉన్నాయి. బట్ ఈ పాజిటివ్ కూడా హై లెవెల్లో ఎక్స్పీరియన్స్ అవ్వరు. ఎందుకండి? అంటే వీళ్ళకి గోచార వేద అని ఉంటుందన్నమాట. ఇప్పుడు కుజుడు వీళ్ళకి భూలాభాన్ని చూపిస్తున్నారు. భూలాభం అయితే కనిపిస్తుంది, కానీ దాన్ని అయితే అంత గట్టిగా ఎక్స్పీరియన్స్ అయితే అవ్వలేరు అనమాట అనుకున్న రేంజ్లో. ఏ విధంగా అన్ని ఏమని చెప్పాలంటే ఆఫీస్లో ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది, కానీ దానికి చాలామంది ఎక్స్పీరియన్స్ అయితే అవ్వరు. అలా ఈ వేద ఉండటం వల్ల ఇలాంటి సంఘటనలు జరిగి ఉన్నాయి. బట్ నెగిటివ్గా అయితే ఎట్టి పరిస్థితుల్లో లేదు వీళ్ళకి. ఒక రకంగా చెప్పాలంటే చాలా పాజిటివ్గానే ఉందని చెప్పుకోవాలి. అయితే చాలామంది ఆ పాజిటివ్ దాన్ని ఎక్స్పీరియన్స్ అవ్వరు వేద ఉండటం వల్ల అని మనకి చెప్తున్నది. అది వెరీ రేర్గా వచ్చే పరిస్థితి జ్యోతిష శాస్త్రంలో అనమాట. ఇప్పుడు సూర్యుడు కనుక చూసుకున్నాం అనుకోండి, వీళ్ళకి 10th హౌస్లో సూర్యుడు ఉండి 4th హౌస్లో చూడటం వల్ల వీళ్ళకి ప్రొఫెషన్ మ్యాటర్స్లో చాలా చాలా బాగుంటారు. ఓకే, అద్భుతంగా రాణిస్తారని మనం చెప్పుకోవచ్చు. ఎలాంటి సమస్యనైనా ఆఫీస్లో కానివ్వండి, లేదంటే గవర్నమెంట్ అఫీషియల్స్తో కానివ్వండి, పొలిటిక్స్లో పీపుల్తో కానీ కూర్చొని డిస్కస్ చేసి వీళ్ళకి కావాల్సినన్ని చక్కగా సాధించుకుని ఒక బెస్ట్ టైం అని మనం చెప్పుకోవాలి. వీళ్ళకి 10th హౌస్లో ఉండటం వల్ల ఏమవుతుందంటే మనకి మహర్షులు ఏం చెప్తారంటే అర్ధసిద్ధి, స్వదారోగ్యం, బంధుమిత్ర సమాగమ, రాజా దర్శన సల్లాపో, సుసౌఖ్యం దశమే రవి అని చెప్తారు, రవో అని చెప్తారు. ఇక్కడ ఏం చెప్తారంటే రాజదర్శనం అంటే రాజును దర్శించుకుంటే ఇప్పుడు గవర్నమెంట్ అఫీషియల్స్ కానివ్వండి, పొలిటీషియన్స్ కానివ్వండి, ఈవెన్ బాస్ కూడా రాజులాగా మనకు వస్తారు కాబట్టి బిజినెస్ హెడ్స్ ఇలాంటి వాళ్ళని విజిట్ చేసి వాళ్ళతో చక్కగా మాట్లాడి సుసౌఖ్యం, చక్కగా ఆనందంగా సౌఖ్యంగా ఉండే విధంగా వాళ్ళకి కావాల్సిన పనులన్నీ చేయించుకుంటూ ఉంటారు. అంతేకాకుండా అర్ధసిద్ధి, ధనం వస్తుంది, ఆరోగ్యం బాగుంటుంది, బంధుమిత్రులతో చక్కగా కలిసి ఉంటారు. అయితే వీళ్ళకి ప్రాబ్లం ఏంటంటే లాస్ ఆఫ్ కంఫర్ట్స్. సూర్యుడు 4వ ఇంట్లో చూడటం వల్ల ఇంటికి సంబంధించిన విషయాల్లో, సుఖానికి సంబంధించిన విషయాల్లో అన్కంఫర్టబుల్ ఫీల్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తర్వాత వీళ్ళకి 11th హౌస్లో కుజుడు ఉండటం వల్ల యాక్చువల్గా చాలా విపరీతమైన యోగ్యత రావాల్సి ఉంది. అయితే వీళ్ళు దాన్ని అంతా అనుభవంలోకి వీళ్ళకి రాదు అని మనం చెప్పుకోవాలి. బట్ ఓవరాల్గా ఎలా ఉంటుందంటే ఆరోగ్యం, అర్ధలాభం, సంతోషం, వస్త్రలాభం, యత్న కార్యానుకూలత్వం అంటే ఏదైనా కనుక పని చేస్తే వాళ్ళ యొక్క ఎగ్జిక్యూషన్ చాలా పర్ఫెక్ట్గా ఉండి మంచి అందులో లాభం వస్తుందని మనం చెప్పుకోవాలన్నమాట. అంతేకాకుండా వీళ్ళకి మనీ ప్రకారం చాలా బాగుంటుంది, ఏ పని చేసినా సక్సెస్ఫుల్గా ఉంటారు. ఒక్క విషయం, కొత్త వ్యాపారాల్లో పెట్టుబడి పెట్టే వాళ్ళు కూడా పెట్టచ్చు అంటారా? వ్యాపారాలు తులారాశి వాళ్ళకి బాగుందండి, పెట్టుకోవచ్చు. తులారాశి వాళ్ళకి యాక్చువల్గా గురువు ఈ సంవత్సరం బాగా యోగ్యత ఇస్తున్నాడు. తులారాశి వాళ్ళు నాకు ఇంకా ఫోన్లు చేస్తూ ఉన్నారు, ఎందుకంటే గురువు మారి జస్ట్ 1 month అయింది కాబట్టి అంతకుముందు వాళ్ళంతా జాబ్స్లో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. వాళ్ళకున్న స్కిల్స్కి, టాలెంట్కి అంత గుర్తింపు లేదు. బట్ ఈ సంవత్సరం మే తర్వాత వీళ్ళకి చాలా బాగుంది. బట్ స్టిల్ కొంతమంది ఫోన్ చేస్తూ ఉన్నారు, స్లోగా వాళ్ళకి ఇంప్రూవ్మెంట్ వస్తుందన్నమాట. ఇది మనకి ఏమని చెప్తారంటే కుజుడు 11th హౌస్లో ఉండి యోగ్యతని, 10th హౌస్లో సూర్యుడు ఉండి యోగ్యతని ఇస్తూ ఉన్నారు, 8th హౌస్లో శుక్రుడు కూడా వీళ్ళకి మంచి యోగ్యతని ఇస్తూ ఉన్నారు. అన్ని మేజర్ ప్లానెట్స్ అన్ని వీళ్ళకి చాలా అనుకూలంగా ఉన్నాయి. ఒక బెస్ట్ టైం జూలై మంత్ నుంచి ఈ తులారాశి వాళ్ళకి స్టార్ట్ అయిందని మనం చెప్పుకోవచ్చు. వీళ్ళకి 8th హౌస్లో శుక్రుడు ఉండటం వల్ల ఏమవుతుందంటే దుఃఖనాశ, మహాసౌఖ్యం. జూలై మంత్ నుంచి వీళ్ళకి అంతకుముందు పడిన ఏమైనా ప్రాబ్లమ్స్ అంటే వాళ్ళతో ఫుల్ స్టాప్ పెట్టేసి కొత్త లైఫ్ స్టార్ట్ అయినట్టు వీళ్ళకి ఫీల్ అవుతారు. బంధుమిత్రులతో చక్కగా కలిసి ఉంటారు. రాజదర్శనం, అర్ధ ప్రాప్తి అని చెప్తారు. అంటే ఈ టైంలో అగైన్ వీళ్ళు కూడాను ఇందాక సూర్యుడు ఏ విధంగా అయితే అఫీషియల్స్ కలిస్తే బెనిఫిట్ ఉంటుందో, వీళ్ళు కూడా ఇప్పుడు శుక్రుడు వల్ల కూడాను వీళ్ళపై అధికారిని కలవటం, వీళ్ళకి కావాల్సిన ప్రమోషన్స్ అన్నీ తీసుకోవటం, వీళ్ళకి కావాల్సిన ఫేవరబుల్స్ అన్నీ వీళ్ళ నుంచి చక్కగా తీసుకోవచ్చు. వీళ్ళకి టైంకి మంచి ఫుడ్ తిని చక్కగా హ్యాపీగా ఉంటారండి. ఇది గ్రహస్థితిని బట్టి కనుక చూసుకుంటే ఒక బెస్ట్ టైంలో జూలై మంత్లో తులారాశి వాళ్ళు ఉన్నారని మనం చెప్పుకోవచ్చు. గురుగారు, మరి నక్షత్రాలను బట్టి వీళ్ళకి ఏ విధంగా ఉందంటారు? మనకి నక్షత్రం ప్రకారం కనుక చూసుకుంటే చిత్త, స్వాతి, విశాఖ 3 నక్షత్రాలు. చిత్త వాళ్ళకి చూసుకుంటే ఫస్ట్ క్షేమంగా ఉంటారు, వస్త్రలాభం ఉంటుంది, విదేశ గమనం అంటే ఫారిన్ వెళ్ళే వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది, పరవాసము ఫారిన్లో ఉన్న వాళ్ళకి కూడా బాగుంటుంది, లేదా ఫారిన్ వెళ్ళాలనుకున్న వాళ్ళకి కూడా బాగుంటుందని చెప్పుకోవాలి. వీళ్ళకి ఛాలెంజెస్ ఏమంటే దేహ పీడనము, రోగము చూపిస్తుంది, అంటే హెల్త్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇది కూడా సూర్యుడి వల్ల అని మనం చెప్తుంది. స్వాతి నక్షత్రం వాళ్ళకి క్షేమంగా ఉంటారు, తర్వాత వస్త్రలాభం ఉంటుంది, పరవాసము ఫారిన్ వెళ్ళాలనుకున్న వాళ్ళకి, లేదంటే ఫారిన్ ఎక్కడ సెటిల్ అవ్వాలనుకున్న వాళ్ళకైతే అనుకూలంగా ఉంటుంది, దేహ పీడనం హెల్త్ కాంప్లికేషన్స్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. విశాఖ నక్షత్రం వాళ్ళకి అగైన్ క్షేమంగా ఉంటారు, పరవాసము ఫారిన్ వెళ్ళాలి అనుకునే వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది. బట్ వీళ్ళకి ఛాలెంజెస్ ఎక్కడ ఉందంటే దరిద్రము, దేహ పీడనము, రోగము. కొంచెం విశాఖ నక్షత్రం వాళ్ళకి కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన టైం అని చెప్పేసి మనం గమనించుకోవచ్చు. ఇది కాకుండా పర్టికులర్గా చిత్తా నక్షత్రం వాళ్ళకి ధననాశనం అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కొంచెం ధనం విషయంలో కేర్ఫుల్గా ఉండాలి, ఎవరికి పడితే వాళ్ళకి ధనం ఇవ్వకుండా,
ఇచ్చిన తర్వాత మళ్ళీ బాధపడటం, లేదంటే మీరు ధనం ఇచ్చి మీరు వాళ్ళ చేత అనిపించుకోవటం, ఇదంతా చాలా నెగిటివ్గా కనిపిస్తుంది. కాబట్టి ధనాన్ని జాగ్రత్తగా పెట్టుకుంటే సరిపోతుంది. వీళ్ళు ఒక ధనం విషయంలో వీళ్ళ ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలంటారు ఈ జూలై మంత్లో. కరెక్ట్, పర్ఫెక్ట్గా చెప్పారు. బట్ ప్రొఫెషన్లో అన్ని విషయాల్లో చాలా బాగుంది వీళ్ళకి. ఇంట బయట అంతా ఓకే. గురుగారు మరి వీళ్ళకి ఆ ధనం విషయంలో ఈ డిస్టర్బెన్సెస్ తొలగడానికి ఏమైనా పరిహార మార్గాలు చెప్తారా? వీళ్ళకి పరిహార మార్గం అంటే హెల్త్ సరిగా లేదండి. వీళ్ళకి హెల్త్ గురించి అమృత మృత్యుంజయ పాశుపత అభిషేకం చేయించుకున్నా కానివ్వండి, లేదంటే వీళ్ళకి సుదర్శన హోమము లేదంటే అది చేయించుకుంటే చాలా బాగుంటుందండి. ఇవి కాకుండా ఎవరికైనా కనుక జాబ్ గురించి ట్రై చేస్తూ ఉండి వీళ్ళకి హనుమాన్ కార్యసిద్ధి మంత్రం అని ఉంటుంది. అది ఒక 41 days రెగ్యులర్గా చదువుతూ ఉంటే చాలా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. ఇది కాకుండా మన్యు పాశుపత అభిషేకం చేయించుకుంటే ఇంకా త్వరగా ఏదైనా పనులు కావాలంటే పనులు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుందండి. గురుగారు, హనుమాన్ కార్యసిద్ధి మంత్రం చాలా విషయాల్లో పనులు ముందుకు అవ్వకపోతే చెప్తుంటారు కదా? అవునండి, ఇది మనకి సుందరకాండలో రామాయణంలో ఉంటుందండి. ఎవరైనా చేయొచ్చా? ఎవరైనా చేయొచ్చండి. 21 days. యాక్చువల్గా ఇది బెంగళూరులో హనుమాన్ కార్యసిద్ధి మంత్రం అని గిరినగర్లో ఉంది, చాలా ఫేమస్. ఈ సాఫ్ట్వేర్లు వాళ్ళంతా అక్కడికి వెళ్ళిపోతారు. అక్కడికి వెళ్ళిపోయి ఏం చేస్తారంటే వాళ్ళు ఒక మంత్రం ఇస్తారు, సేమ్ స్వమస్తే వినియోగం అని చెప్పేసి ఒక మంత్రం, ఒక 4 lines స్టాండ్జా ఉంటుంది. ఇది అక్కడ అర్చకులు వీళ్ళ చేత చెప్పిస్తారు. అంటే ఆల్మోస్ట్ లైక్ వాళ్ళు ఇచ్చినట్ట మంత్రోపదేశం జరిగినట్లే ఇచ్చేసి ఒక కొబ్బరికాయని అక్కడ కట్టమంటారు. 21 days రెగ్యులర్గా అదంతా. ఈ 21 daysలో ఒకసారి ఏమో మధ్యలో విజిట్ చేయాలి, మళ్ళీ లాస్ట్ డే విజిట్ చేయాలి. ఈ కొబ్బరికాయ తీసుకెళ్ళి మళ్ళీ అక్కడ కట్టాలన్నమాట. అది ఒక చిన్న ప్రొసీజర్ ఉంటుంది. ఆ ప్రకారం చేస్తే చాలా మందికి అనుకున్న పనులు అవుతాయి అని చెప్పి చాలా ఫేమస్. వీళ్ళు ఈ 21 daysలో ఎవ్రీడే 21 times ఈ మంత్రాన్ని చదువుకుంటూ ఉండాలి శ్లోకాన్ని. ఇప్పుడు మరి ఇది ఎవరైనా ఇవ్వాలా మనం కూడా? ఇది జనరల్ అండి, ఎవరైనా తీసుకోవచ్చు. దీనికి గురూపదేశం ఏం అవసరం లేదు. నార్మల్గా నెట్లో ఉంటుంది, శుభ్రంగా చదువుకుంటే భక్తిగా సరిపోతుంది. సో చూసారు కదండి, ఎవరికైతే జూలై నెలలో తులారాశి వాళ్ళకి కొన్ని హెల్త్ ఇష్యూస్ వస్తాయి, కొన్ని ఫైనాన్షియల్కి సంబంధించిన ఇష్యూస్ ఉంటాయి అని చెప్పి గురుగారు చెప్తున్నారు. ఎవరికైతే సమస్యలు తీవ్రంగా ఉంటాయో గురుగారు చెప్పిన పరిహార మార్గాలు గురించి తెలుసుకోవాలన్నా చేయించుకోవాలనుకున్న స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేస్తే గురుగారు గైడ్ చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.